ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. నేను ఆ రోజే చెప్పాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఏంటి. నా నియోజకవర్గంలో కూడా పల్లెలతో పాటు అంటే రుద్రంపేట కానీ, నారాయణపురం కానీ, రాజీవ్ కాలనీ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ రూరల్, అనంతపురం రూరల్ పంచాయతీ 4 పంచాయతీలు కూడా ఈ నియోజకవర్గంతో పాటు అనంతపురం పట్టణంలో కూడా మంచి రోడ్లు కాలువలు కూడా వేస్తానని చెప్పాను. ఈ రుద్రంపేట అనంతపురం నియోజకవర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, నేను శాసనసభ్యుడిగా అయినాక, రంగయ్య గారు పార్లమెంట్ సభ్యులుగా అయినాక ఈ 4.5 సంవత్సరాల్లోనే ఎక్కడ ఈ రాష్ట్రంలోనే చెప్తాను, గర్వంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ 14 నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కాలువలకు రోడ్లకు మాత్రం ఖర్చు పెట్టలేదు. నేనేం అబద్ధాలు చెప్పలేదు. ఇప్పటికి కూడా 1-2 రోడ్లు ఇంకా కూడా దూరం ఎక్కడ ఉండవచ్చు, ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతుంది. కానీ 4 సంవత్సరాల కింద మీకున్న రోడ్లకు ఇప్పుడున్న రోడ్లకు మీరే ఆలోచన చేయండి. మీ ఇంటి ముందర ఎటువంటి రోడ్లు ఉన్నాయో, ఎటువంటి కాలువలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక శాసనసభ్యుడు గతంలో ఎప్పుడైనా కానీ మీ ఇంటి గడపకు వచ్చి ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక శాసనసభ్యుడిగా నేను కూడా రావడం జరిగింది. చేసేట్టు చేశాం. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనాతో కూడా మనం ఒక్కరు కూడా బయటికి రాలేదు. ఆలోచన చేయండి, వాస్తవాలు కూడా ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు రైతు ముఖ్యమంత్రిగా, కానీ 2 సంవత్సరాలు కరోనా. మీరు బయటికి రాలేదు, కూలోడు బయటికి రాలేదు, ఎవరు కానీ బయటికి రాలేదు. ప్రజాప్రతినిధిగా మేము, మా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కానీ మీ ఇళ్ల దగ్గరికి వచ్చాం, కానీ ఎవరు కానీ బయటికి రాకుండా ప్రాణాలతో బిక్కుమని ఇంట్లో ఉండే రూపాయలు పోతే కేవలం 3 సంవత్సరాల్లోనే గర్వంగా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కాలువలకు రోడ్లకు మాత్రం ఖర్చు పెట్టలేదు. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మేము పెట్టడం జరిగింది.